ఓకే. అండ్ కమింగ్ టు మూవీ ఇండస్ట్రీ, మీరు 4 డికేట్స్గా ఉన్నారు ఇండస్ట్రీలో. సో మీకేం డిఫరెన్స్ కనిపించింది? అంటే స్టిల్ నో చాలా హిట్ మూవీస్ వస్తున్నాయి అండ్ అప్పుడు ఇంకా హిట్ మూవీస్ ఉన్నాయి. సో మీరు గమనించినవి ఏంటి? రైట్ నో అన్నెసెసరీ థింగ్స్ ఏమనిపిస్తున్నాయి మీకు? ఐ డోంట్ సే అన్నెసరీ థింగ్స్ ఏమున్నాయని నేను చెప్పలేను, నెససరీ థింగ్స్ లేవు అని చెప్తాను. కర్ర విరగకూడదు, చాపాలి. బాగుంది. నెససరీ థింగ్స్ ఏంటంటే, మనం ఒక పాట వింటున్నామంటే ఆ పాట ఆ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పాట ఎవరికి గుర్తు రావడం లేదు. అలాగే ఒక కథ అని చెప్పాలి అని అంటే బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా కథ ఏంటండి అని అడిగితే మనం కథ చెప్పడానికి కూడా ఏమీ ఉండదు. మళ్ళీ మంచి సబ్జెక్ట్స్ రావాలి, ప్రొడ్యూసర్స్ కూడా మంచి సక్సెస్ రేట్ చూడాలి. వైలెన్స్ ఎక్కువ ఉన్నాయని మాత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సొసైటీ వైలెన్స్లోనే ఉంది. ఇప్పుడు న్యూస్ పేపర్ ఇంతకుముందు చాలా ఇష్టంగా చదివేదాన్ని. అంటే నేను రాజకీయంలో ఉన్నాను కాబట్టి ఎవరు అంటే అసలు ఇండియాలో ఏం జరుగుతుంది, లేదా ఓకే నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నాను, ఏం జరుగుతోంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది, టీడీపీ ఏం చేస్తుంది, జనసేన ఏం చేస్తుంది, ఇలా పార్టీలు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు. సో దాంట్లో మంచి పాయింట్స్ మనం తీసుకొని రాంగ్ పాయింట్స్ గురించి ఫైట్ చేయాలి అని అనుకుంటాం. కానీ ఇటీవల కాలంలో ఒక పేపర్ తీస్తే నథింగ్ బట్ వైలెన్స్. అంటే ఫ్రంట్ పేజ్ నుంచి మీరు చూసారంటే లాస్ట్ పేజ్ వరకు నథింగ్ బట్ కిడ్నాప్స్, మర్డర్స్, వాట్ నాట్, ఐ డోంట్ మెన్షన్. అవన్నీ అవే మైండ్ అంతా ఒకలాగా డిస్టర్బ్ అయిపోతుంది. ప్రతి మనిషికి భయం వేస్తుంది. అమ్మ మనం ఇలాంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామా అని ఒక తెలియకుండానే ఒక భయం వేస్తుంది. ఈ ప్రాసెస్లో సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, కానీ థియేటర్లకు వెళ్ళి కంటిన్యూస్గా వైలెన్స్ చూడాలి అని అంటే అది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. పిల్లలతో వెళ్ళాలన్నా ఆఫ్ సీన్స్, ఫ్యామిలీతో వెళ్ళలేకపోతున్నాము, డెలికేట్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది.